చూడ్డానికి ఎంతో భయంకరంగా కనిపించే ఒక రూపం. కాని ఆ రూపం వెనుక ఓ లోతైన కథ ఉంది. ఈరోజు మనం శివుడి ఉగ్ర రూపమైన భైరవుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన రూపం చూస్తే భయం వెయ్యొచ్చు, కాని ఆయన కథ వింటే మనసులో ఉన్న భయం మొత్తం పోతుంది. పురాణాల్లో భయంకరుడు అని ఎవరిని పిలుస్తారు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రశ్నే మనల్ని ఓ పెద్ద అన్వేషణలోకి తీసుకెళ్తుంది. పదండి, ఆ భయంకరుడి వనకున్న కథేంటో చూద్దాం. భైరవుడు ఈ పేరు సంస్కృతంలో భీరు అనే పదం నుంచొచ్చింది. భీరు అంటేనే భయపెట్టేది అని. సో పేరులోనే ఉంది అత్యంత భయంకరమైన రూపమని. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. భైరవుడు అంటే భయాన్ని నాశనం చేసేవాడు అని కూడా ఒక అర్థం ఉంది. చూశారా ఎంత విచిత్రమో! భయపెట్టేవాడే భయాన్ని పోగొడతాడు. సరే, అసలు భైరవుడు ఎలా ఆవిర్భవించాడు? దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. అదే ఈ 5 తలల కథ. అదంతా త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకి, విష్ణువుకి మధ్య జరిగిన ఒక చిన్న గొడవతో మొదలైంది. వాళ్ళిద్దర్లో ఎవరు గొప్ప అనే దానిమీద పెద్ద వాదన జరిగింది. ఈ వాదనే భైరవుడి ఆవిర్భావానికి దారితీసింది. ఈ గొడవని ఆపడానికి శివుడు మధ్యలో కల్పించుకోవాల్సొచ్చింది. ఆయన వాళ్ళిద్దరి ముందు ఒక అనంతమైన కాంతి స్తంభంలా, అంటే జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దానికి ఆదిలేదు, అంతమూ లేదు. సరే, ఇప్పుడు ఈ స్తంభం మొదలు చివర ఎవరు ముందు కనిపెడతారో వాళ్లే గొప్ప అని ఒక పోటీ. అయితే ఇక్కడే బ్రహ్మ ఒక చిన్న తప్పు చేశాడు. తన అహంకారంతో తాను ఆ స్తంభం పైభాగాన్ని చూసేశానని ఒక అబద్ధం చెప్పేశాడు. అంతే, కథ మొత్తం మలుపు తిరిగింది. బ్రహ్మ చెప్పిన ఆ అబద్ధానికి శివుడికి పట్టరాని కోపమొచ్చింది. ఆ ఆగ్రహం మొత్తం ఒక రూపం దాల్చింది. అది ఆయన కనుబొమ్మల మధ్య నుండి పుట్టింది. ఆ భయంకర రూపమే భైరవుడు, అంటే శివుడి కోపానికి అక్షరాల ప్రతిరూపం అన్మాట. ఇక పుట్టిన వెంటనే భైరవుడు చేసిన మొదటి పని ఏంటంటే అబద్ధం చెప్పిన బ్రహ్మ 5వ తలని ఖండించడం. అది శివుడి ఆజ్ఞతో. దైవిక శిక్ష అంటే ఇదేనేమో. అయితే బ్రహ్మను చంపడం అంటే బ్రహ్మహత్యాపాతకం చేసినట్లే. ఆ పాపానికి శిక్షగా బ్రహ్మపుర్రె భైరవుడి చేతికి అంటుకుపోయింది. ఇక అది ఆయన చేసిన పాపానికి ఒక గుర్తుగా మిగిలిపోయింది. ఇది భైరవుడి పుట్టుక కథ. మరి ఆయనకి ఇంకా ఏమైనా రూపాలున్నాయా? వేరువేరు సంప్రదాయాల్లో ఆయన్ని ఎలా చూస్తారు? ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. శైవంలో అయితే భైరవుడిని పరబ్రహ్మ స్వరూపంగా, అంటే ఆఖరి నిజంగా చూస్తారు. అదే వజ్రయాన బౌద్ధంలోకొస్తే ఆయన్ని ధర్మాన్ని కాపాడే ఒక ఉగ్రమైన శక్తిగా, ఒక సంరక్షకుడుగా భావిస్తారు. ఆయన రూపాలు కేవలం 2 సంప్రదాయాలకే పరిమితం కాదు. నిజానికి భైరవుడికి 8 ప్రధానమైన రూపాలు ఉన్నాయి. వీటినే అష్టభైరవులు అంటారు. అసితాంగ, రురు, చండ, ఇలా ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంకో విషయం తెలుసా? మన దేశంలో ఉన్న 52 శక్తిపీఠాలున్నాయి కదా, ప్రతి శక్తిపీఠానికి ఒక భైరవుడు కావలిగా ఉంటాడట. అంటే ఆయనే ఆ శక్తిపీఠాలకు సంరక్షకుడు. 52 రూపాల్లో ఆయన కాపలా కాస్తున్నారన్నమాట. సరే, ఎంత భయంకరంగా కనిపించే దేవుణ్ణి మరి భక్తులు ఎందుకు పూజిస్తారు? ఆయన ఆరాధన ఎలా చేస్తారు? పురాణాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఈయన పూజలు ఎలా జరుగుతాయో చూద్దాం. చాలా పెద్ద పెద్ద శివాలయాలకు వెళ్ళినప్పుడు గమనిస్తే ఆ గుడి దగ్గర్లోనే భైరవుడికి ఒక చిన్న ఆలయముంటుంది. ఆయన్ని ఆ గుడికి, ఆ ప్రాంతానికి క్షేత్రపాలకుడుగా, అంటే ఒక గార్డియన్గా చూస్తారన్నమాట. భైరవుడి పూజలో ముఖ్యమైన రోజు కాలాష్టమి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమిగా జరుపుకుంటారు. ఆ రోజున కాలభైరవుడిని పూజిస్తే రక్షణ దొరుకుతుందని, ఆధ్యాత్మికంగా ఎదుగుతామని భక్తుల నమ్మకం. మరి ఆ రోజేం చేస్తారు? చాలా సింపుల్. పొద్దున్నే లేచి స్నానం చేస్తారు. భైరవుడి పటం ముందు ఆవు నూనెతో దీపం వెలిగిస్తారు. తీపి రొట్టెలు, పాలు లాంటివి నైవేద్యంగా పెట్టి కాలభైరవ అష్టకం లాంటి మంత్రాలు చదువుకుంటారు. అంతే. సరే, ఇవన్నీ చూశాక మనకు ఏమర్థమవుతోంది? భైరవుడి అసలు తత్వమేంటి? చివరిగా తేల్చుకోవాల్సిన విషయం ఇదే. భైరవుడిలో మనకి 2 కోణాలు కనిపిస్తాయి. ఒకవైపు ఆయన అహంకార నాశకుడు. బ్రహ్మగర్వాన్ని అణిచినట్టుగానే మనలో ఉండే అహాన్ని కూడా నాశనం చేస్తాడు.
మరోవైపు ఆయనే భయనాశకుడు. భక్తుల్ని చెడు శక్తుల నుంచి, చివరికి మరణ భయం నుంచి కూడా కాపాడతాడు. ఆయన్ని గుర్తుపట్టడానికి ఇంకో ముఖ్యమైన చిహ్నముంది. అదే ఆయన వాహనం. భైరవుడి వాహనం శునకం, అంటే కుక్క. అందుకే ఆయన చిత్రాల్లో, విగ్రహాల్లో ఎప్పుడూ ఆయన పక్కన ఒక శునకముంటుంది. ఇదంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది కదా, అసలు మనకు ఇంత భయంకరంగా కనిపించే దేవుళ్ళు ఎందుకు? కేవలం భయపెట్టడానికా? లేకపోతే మన లోపలున్న భయాన్ని ఎదుర్కోడానికి ధైర్యాన్ని ఇచ్చేందుకా? ఆలోచించాల్సిన విషయమే.